నా పేరు వాసు. ఇప్పుడే జైలు నుంచి వచ్చా. మర్డర్ చేసో, దొంగతనం చేసో జైలుకి వెళ్ళలేదు. భారతంలో కంసుడు దేవకి వసుదేవుని 8వ సంతానం వల్ల అపాయం వస్తున్న భయంతో వాళ్ళని చెరసాలలో వేశాడు. కానీ మా నాన్న ఈ వాసుని 10థ్‌లో మంచి మార్కులు వచ్చాయని ఇంటర్‌నే జైల్లో వేశాడు. ఇంటర్‌లో వాడి అబ్బా పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పుస్తకాలు తప్ప ఇంకో ప్రపంచం లేకుండా చేశాడు. కనీసం బీటెక్ లైఫ్‌నైనా ఎంజాయ్ చేద్దామని ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చాను. నేను ఎంజాయ్ చేయాలంటే నాకు కావాల్సినవి ఫ్రెండ్స్, బైక్, ల్యాప్‌టాప్ అన్నీ కలిసొస్తే ఒక గర్ల్ ఫ్రెండ్. అవును, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. హాయ్ సార్. ఏ హీరో, మళ్ళా మనకు సార్ ఏంటి అన్నా అని చాలు రా కూర్చొని మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పరా, ఎలా ఉంది కాలేజ్? సార్ చాలా బాగుంది. ఇంకేంటి ప్రొఫెసర్స్ ఎలా ఉన్నారు? పర్లేదన్నా, నచ్చిందా కాలేజ్? బాగుంది. ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ మన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మన ఫ్రెండ్స్? ఊళ్ళో ఎవరు లేరన్నా, నేను ఒక్కనే. సీనియర్స్ మరి ర్యాగింగ్ చేస్తున్నారా? నువ్వు ఉన్నాక ఇంకెవరు చేస్తారన్నా? ఓకే, మరి అమ్మాయిల సంగతి ఏంటి? అబ్బాయి అన్నా, ఏ సుల్లాపరా, నా గురించి తెలుసు కదా. చెప్పరా పర్లేదు. ఒక అమ్మాయిని చూసా, బాగుంది. ఏం చేస్తావు అయితే? ఏముందన్నా, తను కూడా నా బ్యాచే. మాట్లాడడం చాలా టైం ఉంది. నా గురించి ఏమనుకుంటుంది తెలుసుకొని పడేస్తా. ఏరా, కొత్తగా ఎవడ ఆలోచించడా? నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ప్రతివాడు అదే ప్రొసెసరా. దూరం నుంచి ఒక అమ్మాయిని చూడడం, ఈ అని పులి వికిలించడం, హాయ్ హలో హౌ 4 మాటలు మాట్లాడడం, ఫేస్బుక్లో రిక్వెస్ట్లు, వాట్సాప్లో చాట్లు. ఆ అమ్మాయి ఏదో చిన్న మెసేజ్ పెడితే ఈ అని మురిసిపోవడం. సరే ఫోన్లే, బర్త్డే పార్టీలు వాడివిడి వెళ్తే 4 ఫోటోలు తీసుకోవడం, ఒకటే ఫోటో 10 సార్లు అదే ఫోటో చూసుకుని మురిసిపోవడం. అదే కదా నాకు కావాల్సింది. తర్వాత ఏదో ఒక రోజు వెళ్ళి ప్రపోజ్ చేస్తావు, నాకు కొంచెం టైం కావాలి అని సంవత్సరం గడిపేస్తాం. అది తర్వాత ఒక రోజు వస్తుంది, ఐఎమ్ సారీ నువ్వు నాకు ఫ్రెండ్వే, అంతకుమించి ఇంక అని ఒక మాట చెప్పి వెళ్ళిపోద్ది. 1 ఇయర్. ఆ అమ్మాయి రిజెక్ట్ చేసిందన్న ఫ్రస్ట్రేషన్లో ఇంకో 2 సంవత్సరాలు నీకు బొక్క. సరే ఫోన్లే కదా ఇంకో అమ్మాయికి ట్రై చేద్దామంటే ఈ విషయం క్లాస్లో అందరికీ తెలిసిపోతుంది, నీకు ఆ ఛాన్స్ కూడా ఉండదు. వామ్మో, ఇలాగే బీటెక్ లైఫ్ ఎంతో సహం అయిపోతుంది కదరా ఇక్కడే. ఇంకా ఏం ఎంజాయ్ చేస్తారా బీటెక్ లైఫ్ ఇక్కడికి వచ్చి నువ్వు? ఇన్నున్నాయా? నా దగ్గర ఒక చిన్న థియరీ ఉంది, ఫాలో అవుతావా? ఏంటన్నా అది? స్టెప్ 1, ఒక బుక్లో అందరు అమ్మాయిల పేర్లు రాసుకుని క్లాస్కి ఏ అదవా రాకముందే వెళ్ళిపో. స్టెప్ 2, క్లాస్కి వస్తున్న ప్రతి అమ్మాయిని చూడు, నచ్చితే టిక్ చేసుకో.
3 పిక్ చేసుకున్న అమ్మాయిని సపరేట్ చేయి. వాళ్ళ డీటెయిల్స్ని ఎఫ్యూలో కానీ సీనియర్స్ రాయించిన డీటెయిల్స్ బుక్లో నుంచి కానీ తీయడానికి ట్రై చేయి. స్టెప్ 4 వాళ్ళు ఏ టైంలో ఏ గేట్ నుంచి వస్తున్నారు, అసలు ఒక్కరే వస్తున్నారా లేక వాళ్ళ బాబులు వస్తున్నారా, వాళ్ళు ఎక్కడ ఒంటరిగా తిరుగుతారో తెలుసుకో. స్టెప్ 5 రోజుకు ఒక అమ్మాయి చెప్పున ప్రపోజ్ చేసి. ఏంటి 2 సంవత్సరాలు చేస్తే పడినమ్మ ఒక ప్రపోజ్ పడుతుందా? నీకు ఒక ఫ్యాక్ట్ చెప్పనా, అబ్బాయిల విషయానికి వస్తే మామ నేను ఈ అమ్మాయిని చూశానురా అంటే చాలు, వాళ్ళే నువ్వు లవ్ చేసావని డిసైడ్ అయిపోయి నువ్వు పిలవకపోయినా వాళ్ళే చేయగలిగిన హెల్ప్ అంతా చేస్తారు. అదే అమ్మాయి విషయానికి వస్తే నువ్వేం చెప్పకపోయినా సరే విషయం తెలిస్తే చాలు, పిలవకపోయినా వచ్చి చెడదొబ్బుతారు. ఎలా అంటే ఆ అబ్బాయి మంచోడు కాదేమోనే, అతను నీకు సూట్ అవ్వడేమోనే, మీ ఇంట్లో ఒప్పుకోరేమోనే, ఇలా ఎదవసొల్లంతా చెప్పి చెడగొడుతూ ఉంటారు. సో ఒక అమ్మాయి తన ఫ్రెండ్కి తన సీక్రెట్స్ అన్ని చెప్పుకునే అంత క్లోజ్ అయ్యేలోగానే నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసేయాలి. అందుకే 10 మంది అమ్మాయిలకి నువ్వు ప్రపోజ్ చేసినా వాళ్ళలో ఒకరికి నువ్వు నచ్చినా సరే వెంటనే యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పక్క నుండి చెడగొట్టడానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉండరు కదా. మరి ఇద్దరు పడితే? ఆ, అంత కామం పనికిరాదురా. ఎక్స్క్యూజ్ మీ, ప్లేస్మెంట్ ఆఫీస్కి అలా రైట్ తీసుకుని లెఫ్ట్కి వెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ ప్లేస్మెంటా? ప్లేస్మెంట్ కాదు, కాఫీ. ఈ మధ్య కాఫీలు ఇంట్లో కాకుండా రోడ్ మీద కూడా అమ్మేస్తున్నారా? మా ఇంట్లో ఆల్రెడీ కొనేసారు, నాకు వద్దు. దీనమ్మ జీవితం. కాఫీ అమ్ముకున్నాను అయిపోయిగా నీకు. ఐ లవ్ యూ. అంత రూడ్గా కాదురా, కొంచెం పొలైట్గా చెప్పు. పొలిట్నెస్గా చెక్కిస్తా. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ అండి. లేదండి. ఆగండి, మీరు ఎక్కువ ఆలోచించుకోండి ప్లీజ్. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి, మీకు ఫ్లవర్స్ ఇస్తాను. ఏమన్నా తీసుకోండి ప్లీజ్ 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 ఆగండి. ఎట్లయినా మీరు పట్టుకోవాలి, నాకు దండం పెడతానండి. లేదండి. ప్లీజ్ ప్రెస్టేజ్ విషయం కాళ్ళు పట్టుకుంటా ప్లీజ్ అండి. మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటానండి. లేదండి. ఒక్కరు కూడా ఒప్పుకోలేదండి నా జీవితానికి. ప్లీజ్ అండి, ఏమండి. అయ్యో నో వే. కాళ్ళు ఏడుస్తా ప్లీజ్ ప్లీజ్ అండి, ఒక్క నిమిషం ఆగండి. నేను తట్టుకోండి, అసలు కాళ్ళు చక్కర్లో పరిగెత్తారు. ఏమన్నా అయ్యో అస్సలు లేదండి. ప్లీజ్ కాళ్ళు పట్టుకుంటా, నేను ఏడుస్తా. పొలైట్నెస్ అంటే అడుక్కోవడం కాదురా, బుర్ర తక్కువ కదరా. ఇప్పుడు కూడా నచ్చలేదు అట్లు. అది చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, పరలోకమందున్న ప్రభువా, నీ బిడ్డని ఎయిడ్స్ వ్యాధి ఎయిడ్సా? దీనమ్మ జీవిత సిబ్బులు మరిపోయింది. నుంచి విముక్తుడిని చేసి తనని నీ ఆగు, కృపకి తట్టుకో. పాత్రుడిని చేసి ఎయిడ్స్ కాదు నీ ఇది, ప్రేమను లవ్ చూపించు లవ్. తండ్రి. ఆమెన్. డోంట్ వరీ అన్నయ్య, అన్నయ్య ఏంటే? దేవుడు నిన్ను స్వస్థపరుస్తారు. అన్నయ్య అంట, అన్నయ్య. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ అండి.
ఏమండి 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 చెట్టంత మగాన్ని ఇక్కడ మాట్లాడుతున్నానా వెళ్ళిపోతుండాలి సమాధానం చెప్పకుండా రఘు సమాధానం చెప్పాలి కదా నీకేంట్రా సమాధానం చెప్పాలి? ఇప్పుడు ఏయ్, ఆగండి. అబ్బా. అక్క, వద్దక్క, అక్క, అక్క, వద్దక్క, అక్క, అక్క, ఆడచేత ఆనిముత్యంరా నేను, నాతో పెట్టుకోకు. వద్దక్క. అమ్మాయికి ఇచ్చేసిరా. ఐ లవ్ యూ టూ. ఏమైందిరా? థ్యాంక్స్ మామ, అమ్మాయిని సెట్ చేసావు. ఇదిగో పిల్ల, నువ్వు నాకు బాగా నచ్చావు. నువ్వు అన్నావు అనుకో, సినిమాలు, షికార్లు, డిస్కోలు, పబ్లు అన్నీ కుమ్మేద్దాం. అవన్నీ కావాలంటే వేరే వాళ్ళని చూసుకో. వైజాగ్ అమ్మలు ఫాస్ట్ అనుకున్నాని ఫాస్ట్ కాదు, బాగా స్లో. ఈసారి స్లోగా ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ అండి. మనకు పవిత్రమైన రిలేషన్లో ఉందాం. ఈ యూనివర్సిటీలో పవిత్రమైన ప్రేమ పునాది ఆడదాం. మీరు నాతో బీచ్లకి, పబ్బులకి, సినిమాలకి, డిస్కోలకి ఏం అక్కర్లేదు. జస్ట్ లవ్. అవన్నీ లేనప్పుడు నువ్వెందుకురా నాకు? చివరికి ఈ అమ్మాయి కూడా నన్ను రిజెక్ట్ చేసింది. బహుశా ఒకే వారంలో 8 మందితో నో అనిపించుకున్న వ్యక్తి నేను ఒక్కడేనేమో.
ఎరా ఏమైంది? ఇంక రావులి ఒకటి మిగిలిందన్న. కానీ ప్రపోజల్స్ ఇంట్రెస్ట్ లేదు. మనకి అమ్మాయిలు సెట్ కారన్నా. ఈ గుళ్ళు గోపురం పట్టుకుని తిరగడం తప్ప నా వల్ల కాదు ఇంకా. Money is to serve, not to throw away. నేను ఇప్పుడే వస్తారా? భ్రమ. వెళ్దాం. రేయ్